వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టిస్తుందా? ఎంతటి వారికైనా స్థానచరణం తప్పడం లేదా? ప్లేస్ మారిన నేతలకు మరో చోట ఛాన్స్ దక్కుతుందా? ఇక సీమ సిగలోనే హాట్ సీటుగా ఉన్న ఆ స్థానం నుంచి అధికార పార్టీ అభ్యర్థి ఎవరు? ఇంతకీ జగన్ సొంత జిల్లాలో చేస్తున్న కసరత్ ఏంటి? ఒలుక్కేద్దాం. ఏపీలో ఎన్నికల వేళ అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఉమ్మడి జాబితాలో మొదటి లిస్టు సైతం వదిలారు. కమలంతో పొత్తు కుదరడంతో కూటమి మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టికెట్లు ఫైనల్ అయిన నేతలు ప్రచారంలో బిజీగా మారారు. అధికార వైసీపీ రోజుకో లిస్టుతో ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, అటు పక్క పార్టీ నాయకులను కలవరపెడుతోంది. ఎవరి సీటు ఉంటుందో, ఎవరి సీటు ఊడుతుందో లిస్టు వచ్చే వరకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ జిల్లాలో సిట్టింగ్ అభ్యర్థులకే సీట్లు ఇస్తారని భావించిన సీఎం జగన్ అందుకు భిన్నంగా సొంత జిల్లా ఉమ్మడి కడపలో కొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. మొదటి లిస్టులోనే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి సీట్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే ఆగేపాటి అమర్నాథ్ రెడ్డికి కేటాయించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డి సీట్ కట్ కి బదులుగా మేడా సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డికి రాజ్యసభకి పంపారు. మేడా మల్లికార్జున రెడ్డికి మొండి చేయి మిగిలిందని భావించినా కానీ రాజంపేట నుంచి కాకుండా కడప అసెంబ్లీ నుంచి బరిలో దింపాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మైనార్టీల సంఖ్యాబలం ఎక్కువ కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఆ సీటును మైనార్టీలకే కేటాయించడం జరుగుతోంది. కానీ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మాధవీలత రెడ్డికి సీటు కేటాయించడంతో అదే తరహాలో సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థిని ఢీకొట్టేలా అదే సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున రెడ్డిని బరిలో నిలిపేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీద ఉన్న వ్యతిరేకత, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాధవీరెడ్డిని బరిలో దించడంతో వైసీపీ నుంచి అదే స్థాయి పోటీ ఉండాలంటే మేడానే కరెక్ట్ అని పార్టీ అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. మేడా ఆర్థికంగా బలమైన వ్యక్తి. వైసీపీ కేడర్ కలిసొచ్చి అంజద్ బాషా మద్దతిస్తే కడపలో ఈజీగా గెలవచ్చనే అంచనాలు వేసినట్లుగా తెలుస్తోంది. మేడా కడప నుంచి బరిలోకి దిగితే అంజద్ బాషాను మరో మైనార్టీలకు అడ్డా అయిన నంద్యాల నుంచి పార్లమెంటు బరిలో నిలుపుతారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అంజద్ బాషా రాజకీయ సమాధి ఖాయమని మైనార్టీలు భావిస్తున్నారు. మరి నిజంగా మేడాని కడప నుంచి బరిలో దించుతారా లేదా అనేది తెలియాలంటే వైసీపీ వదిలే మరో లిస్టు వరకు వేచి చూడాల్సిందే.